బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో ఒక విస్తుపోయే ఘటన జరిగింది. 11 స్పెల్లింగ్ రాయలేకపోతున్నాడు ఒక ఉపాధ్యాయుడు. సదరు ఉపాధ్యాయుడికి 70,000 రూపాయల జీతం కూడా ఉంది. బలరాంపూర్ జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. భారతీయ విద్యా విధానంలో నాణ్యతను మెరుగుపరచడానికి చాలా చర్యలు తీసుకుంటున్నా ఇంకా సమస్యలు కొండంత ఉన్నాయి. ఉపాధ్యాయులకు సరైన శిక్షణ మరియు వనరులు లేకపోవడం వల్ల విద్యార్థుల విద్యపై తీవ్రంగా ప్రభావం పడుతోంది. అరకొర జ్ఞానం ఉన్న కొందరు ఉపాధ్యాయులు విద్యను బోధించడంతో విద్యార్థులకు తీవ్ర శాపంగా మారుతోంది. మారుమూల పాఠశాలలో చదువుకుంటున్న పిల్లల నాణ్యమైన విద్య దొరకటం లేదనే వాదన ఒక బలమైన సాక్ష్యం ఇప్పుడు దొరికింది. ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్ జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో, మీరు జాగ్రత్తగా వినాలి, ఇప్పుడు ఒక ప్రభుత్వ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు 11, మనం 11 ఉంటుంది కదా, ఇంగ్లీష్లో 11 అంటాం. ఈ ఆంగ్ల పదం యొక్క స్పెల్లింగ్ని సరిగ్గా రాయలేకపోవటం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాదు, షాక్ అయిపోతున్నారు. ఆ ఉపాధ్యాయుడికి 70,000 రూపాయల జీతం ఉంది, 11 స్పెల్లింగ్ రాయలేకపోతుండడం అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎక్కడ ఉపాధ్యాయులు ఇంత దారుణంగా ఉన్నారా? ఇంకా పిల్లలకి పాఠాలు ఏం చెప్తారు, పిల్లలకి ఏమి నేర్పిస్తారు, వాళ్ళకే సరిగా ఒక్క చిన్న స్పెల్లింగ్ కూడా రానప్పుడు విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలో నెట్టేయడమే కదా. ఒక్కసారి వినండి, బోర్డు మీద రాస్తున్నాడు కదా అతను. 11 लिखिए आप. स्पेलिंग पढ़ते जाइएगा सर, एक बार दोहरा दीजिएगा स्पेलिंग को. बच्चों से बोलकर स्पेलिंग एक बार बताइएगा सर. AVENE. हाँ, 11 ठीक है सर. 11 19 बताइए सर. ये 19 है सर, एक बार स्पेलिंग बताइएगा इसका. NINTHTHIN. यहाँ सर 11 जो लिखे हैं उसको अंक में लिखिएगा, अंकों में. अंक में सर, शब्दों में नहीं, अंक में, अंक में सर. बच्चों को पढ़ाइए सर 11 के स्पेलिंग. 11 है AVENE. 11 मीन्स 11. सर 11 में एल नहीं तो 11 कैसे हो जाएगा वो? कहाँ 11 का जो स्पेलिंग लिखा है उसमें एल कहीं नजर नहीं आ रहा है. చూడండి, ఆ ఉపాధ్యాయుడు ఎంత దారుణంగా 11 స్పెల్లింగ్ రాశాడో చూడండి. AIVENE అంట 11 స్పెల్లింగ్. ఇంత దారుణమా? అసలు వాళ్ళకి 11 స్పెల్లింగే రాయటం రానటువంటి ఉపాధ్యాయుడు ఇక పిల్లలకి పాఠాలు ఏం చెప్తాడు? ఆ పిల్లలు ఏమి నేర్చుకుంటారో, ఆ పిల్లలకి అసలు భవిష్యత్తు ఉంటుందా? 19 స్పెల్లింగ్ ఒకసారి కింద రాశాడు చూడండి. NINITHIN అంట 19, NINETEEN 19 కూడా రాయటం చేత కానీ ఆ ఉపాధ్యాయుడు ఎంతమంది పిల్లలకు పాఠాలు చెప్తా ఉన్నాడో, రోజు వాళ్ళ భవిష్యత్తుతో చెలగాటమాటమే కదా. ఛత్తీస్గఢ్లో ఈ ఘటన జరిగింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అక్కడ ఒక క్లాస్ రూమ్లో పిల్లలు కంప్లైంట్ చేశారు. అంటే పిల్లలు కూడా ఎట్లా కంప్లైంట్ చేశారు? మా ఉపాధ్యాయుడు మాకు క్లాసులు చెప్తున్న వాళ్ళు వేరే రకంగా ఉంది, కానీ టెక్స్ట్ బుక్లో మాత్రం వేరే రకంగా ఉన్నాయి, అసలు ఏది కరెక్టు ఏది రాంగో తెలుసుకోలేకపోతున్నాం అని చెప్పి పేరెంట్స్ను లేకపోతే తెలిసిన వాళ్ళను పుస్తకాలు చూపిస్తే ఈ దారుణం బయటపడింది. వెంటనే అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అయిపోయి డైరెక్ట్గా ఆ ఉపాధ్యాయుడి దగ్గరికి వచ్చారు. ఒక్కసారి రాయండి సార్, ఒక్కసారి 11 స్పెల్లింగ్ మీరు బోర్డు మీద రాయండి, ఒక్కసారి 19 స్పెల్లింగ్ మీరు రాయండి అంటే లైవ్లో దాన్ని రికార్డు కూడా చేశారు. అతను ఎన్ని తప్పులు రాశారు, ఎన్ని బండబూతులు రాశాడు బోర్డు మీద చూడండి. 11 స్పెల్లింగ్ కూడా రాయనటువంటి ఆ ఉపాధ్యాయుడు శాలరీ 70,000 రూపాయలంట. మరి అక్కడ ఏ విధంగా ఉద్యోగం సంపాదించాడు? ఏ విధంగా మరి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే టెస్టులు రాయాలి, పాస్ అవ్వాలి, మంచి మెరిట్ మార్కులు రావాలి, అప్పుడు కానీ ఉద్యోగం రాదు కదా. మరి ఇతను చిన్న చిన్న స్పెల్లింగ్లే ఆంగ్లంలో రాయలేనటువంటి వ్యక్తికి ఏ విధంగా జాబ్ వచ్చిందనేది కూడా $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితులు ప్రభుత్వ పాఠశాలల్లో కనిపిస్తున్నాయి. కనీసం అక్కడ ఉపాధ్యాయులకే సరైనటువంటి సబ్జెక్టు లేనప్పుడు, సరైనటువంటి నాలెడ్జ్ లేనప్పుడు వీళ్ళకి ఏ విధంగా జాబులు ఇచ్చారనేది ఒకటైతే, అక్కడ పిల్లలు
వాళ్ళకి అసలు భవిష్యత్ అనేది ఉంటుందా? వాళ్ళు ఇదే నేర్చుకుంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఇలాంటి నాసిరకపు విద్యను వాళ్ళు పొందితే, ఇలాంటి నాసిరకపు ఉపాధ్యాయుల బోధన వాళ్ళు చదువుకుంటూ పోతే ఇంకా వాళ్ళకి అసలు భవిష్యత్తు ఉంటుందా? వాళ్ళకి అసలు ఉద్యోగాలు వస్తాయా? వాళ్ళు అసలు సమాజంలో బతకగలిగే పరిస్థితి ఉంటుందా? చాలా క్లియర్గా ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లల భవిష్యత్తుకు సంబంధించి, విద్యకు సంబంధించి పూర్తిగా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే, ఇలాంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉంటే పిల్లల భవిష్యత్తు అనేది పూర్తిగా అంధకారంలో నెట్టేయబడుతుంది. వాళ్ళకి అసలు భవిష్యత్తు అనేది ఉండదని చెప్పాలి లిటరల్గా. ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తనిఖీలు చేయాలి. ఉపాధ్యాయుల నాణ్యత ఏ విధంగా ఉంది, ఉపాధ్యాయులు ఎంత క్వాలిటీతో చెప్తున్నారు, అసలు వాళ్ళకి సబ్జెక్ట్ ఉందా లేదా, ఇవన్నీ కూడా మరొకసారి సంబంధిత విద్యాశాఖ అధికారులు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో, ప్రతి ప్రైవేటు పాఠశాలలో కూడా తనిఖీలు చేసి వాళ్ళు సరైనటువంటి బోధన చెప్తున్నారా లేదా, క్వాలిటీతో కూడిన విద్య ఉందా లేదా. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటే గనక లిటరల్గా వాళ్ళని సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. నిజంగా నేనైతే షాక్ అయిపోయాను. 70,000 రూపాయల జీతం అంట ఆ ఉపాధ్యాయుడికి. 11 స్పెల్లింగ్ రాదు, 19 రాదు. చాలా ఆలోచించాల్సిన విషయం. అక్కడే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. स्पेलिंग पढ़ते जाइएगा सर, एक बार दोहरा दीजिएगा स्पेलिंग को। बच्चों से बोलकर स्पेलिंग एक बार बताइएगा सर। AVENE